హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. డబ్బు అనేది యూనివర్స్ మనకు ఎలా అందిస్తుంది, ఈ ఒక్క మాట కానీ మీరు విన్నారు అంటే ఖచ్చితంగా డబ్బే మీ వెనకాల వచ్చేలా ఈ యూనివర్స్ అనేది మీకు సిగ్నల్ అనేది అందిస్తుంది. ఒక సత్యం తెలుసుకోండి ఫ్రెండ్స్, డబ్బు వచ్చే మార్గాలు మీ పని కాదు. డబ్బు ఎలా వస్తుంది, ఏం చేస్తే డబ్బు వస్తుంది, ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది, ఎవరిస్తారు, ఇవి ఆలోచించడం నీ పని కాదు. నీ పని ఒక్కటే, నీ కళ అంత స్పష్టంగా అంత శక్తివంతంగా ఊహించుకోవడం. ఈ యూనివర్స్ దానికి మార్గం తానే కనుగొంటుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు, ఏం చేస్తావు, ఎలా జీవిస్తావు? ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నువ్వు ఊహించుకో. నీ బ్యాంక్ అకౌంట్లో ఒక 10 కోట్లు ఉన్నాయని ఊహించుకో. నీ యొక్క ఫోన్లో నోటిఫికేషన్ వస్తున్నట్లు ఊహించుకో. బ్యాలెన్స్ అప్డేట్లు అనేవి 10 కోట్లు ఉన్నాయని కనిపిస్తూ ఉన్నట్లు ఊహించుకో. నీ గుండెలో ఒక ఆనందం అలజడి, నీ మనసు ప్రశాంతంగా ధన్యంగా ఉంటుంది. నీ ముఖం మీద చిరునవ్వు, నీ శరీరంలో ఆత్మవిశ్వాసం. ఇప్పుడు ఆ భావనలో కొద్ది నిమిషాలు అలాగే ఉండిపో. అదే ఫీలింగ్లో అదే ఫ్రీక్వెన్సీ, డబ్బు అనేది ఒక ఫ్రీక్వెన్సీగా మారిపోతుంది. నువ్వు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు యూనివర్స్ దానిని నీ వైపు లాగుతూ ఉంటుంది. నీ జీవితంలోకి డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయి. నీ మనసును ప్రశాంతంగా ఉంచు. నీ కళ్ళు మూసుకో, ఊహించడం మొదలుపెట్టు. నీ మనసులో నీ కోరిక నిజమైందని ఊహించుకో. డబ్బు బ్యాంకులో ఉన్న దృశ్యం, నువ్వు ఆనందంగా ఆ డబ్బును నీ యొక్క కుటుంబంతో సంతోషపరుస్తున్నట్లు దృశ్యం, నీ చుట్టూ ఉన్నవారు నీ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్న దృశ్యం. ఇలా ఆ భావనను ఫీల్ చేసుకో. ఆ సంతోషం నీలో తెలియకుండానే నిన్ను ఆనందపరుస్తుంది. ఆ ఆనందం నీ గుండెను వ్యాపింపజేస్తుంది. యూనివర్స్కి ధన్యవాదం చెప్పుకో. ధన్యవాదాలు యూనివర్స్ అని, నాకు ఈ సమృద్ధిని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని. ఇది ఒక మంత్రం కాదు, ఇది ఒక వైబ్రేషన్. డబ్బు నీ వెనక పరిగెత్తదు. నువ్వు ఫ్రీక్వెన్సీని సరిచేస్తే డబ్బు అనేది వెనక వస్తుంది. నీ పని ఏంటి, నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆ డబ్బు వస్తే నువ్వు ఏం చేస్తావో ఆ సంతోషాన్ని ఫీల్ చేయడం మాత్రమే. డబ్బు మార్గాలు తానే ఏర్పడతాయి. ఎవరైనా నీకు సహాయం చేస్తారు, ఏదైనా అవకాశం వస్తుంది, ఏదైనా కొత్త ఐడియా కూడా రావచ్చు. అవన్నీ కూడా యూనివర్స్ కట్టిన మార్గాలని తెలుసుకో. చివరి సందేశం, నీకు ఇప్పుడు ఈ మాటలు విన్నప్పుడే యూనివర్స్ నీ వైపు చూస్తుంది. నీ భావనలో ఒక సత్యాన్ని నింపుకో. నా దగ్గర సమృద్ధి ఉంది, సంపద ఉంది. అది నీ హృదయం చెప్పే వరకు రిపీట్ చెయ్యి. ఎప్పటికీ గుర్తుంచుకో, డబ్బు రావటం నీ కర్మ కాదు. డబ్బు వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో అది మాత్రమే నీ కర్మ, అది మాత్రమే నీ పని. నీ మనసులో సంతోషం సృష్టిస్తే యూనివర్స్ నీ జీవితంలో సమృద్ధి సృష్టిస్తుంది. ఇప్పుడు నీ జీవితం తప్పకుండా మారబోతుంది. ఈ నిమిషం నుంచే నీ ఊహల్లో మీరు ఇప్పటికే సంపన్నుడివి అన్న విశ్వాసం నీలో రావాలి. ఈ యొక్క యూనివర్స్ దానికి తగిన అద్భుత మార్గాలను నీ ముందు ఉంచుతుంది. నీ ఊహే నీ సంపదకు గేట్వే వేస్తుంది. ధన్యవాదాలు దేవుడా, నేను సాధించాను. ఈ భావం కేవలం నా ఊహ కాదు, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది నీ చుట్టూ వ్యాపించి డబ్బు వచ్చే రహస్య మార్గాలను ఆకర్షిస్తుంది. డబ్బు ఎలా వస్తుందో తెలియదు, కానీ అది తప్పకుండా వస్తుంది. నేను అనుకున్న విధంగా డబ్బు ఎప్పుడూ రాలేదు, కానీ అది సరైన సమయంలో సరైన వ్యక్తుల ద్వారా ఖచ్చితంగా వచ్చింది. ఇది ఒక గాఢమైన రహస్యం. మనలో చాలామంది ఏం చేస్తే డబ్బు వస్తుంది అని ఆలోచిస్తూ ఆ ఆలోచనలోనే చిక్కుపోతారు. అలా చిక్కిపోకుండా నువ్వు నిజమైన ఆకర్షణ సూత్రాన్ని అర్థం చేసుకుంటే నీ పని ప్లాన్ చేయడం కాదు, ఫీల్ అవ్వడం అని అర్థమవుతుంది. నువ్వు ఎంత బలంగా వచ్చింది అనేది ఫీల్ అవుతావో అంత వేగంగా డబ్బు నీ వెంట వస్తుంది. మన మనసు ఎప్పుడూ నియంత్రించాలనుకుంటుంది. ఎలా వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. కానీ యూనివర్స్ చెబుతుంది, నువ్వు నీ భాగం చెయ్యి, నేను నా భాగం చేస్తాను. నీ భాగం కళ స్పష్టం కలిగటం ఉండటం వల్ల ఆ కళ నిజమైనదిగా ఫీల్ అవ్వడం నీ పని. కృతజ్ఞతలతో ఉండటం అంతే.
అదే సమయంలో ఈ యొక్క యూనివర్స్ వెనుక పట్టాల మీద వెళ్ళిపో. నీ కొత్త ఇంట్లో నడుస్తున్నట్లు ఊహించుకో. నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నట్లు ఊహించుకో. నీ చేతిలో ఉన్న లగ్జరీ కారు స్టీరింగ్తో తాకుతున్నట్లు ఫీల్ అవ్వు. నిన్ను చూసి ఇతరులు సంతోషంగా నవ్వుతున్నట్లు అనిపించుకో. ఎలా వచ్చింది అనే ఆలోచన వదిలేయి. విశ్వం దారి చూసుకుంటుంది. విశ్వం ఆ దారి చూపిస్తుంది కూడా. నీ పని ఫీలింగ్ మాత్రమే. ఆఖరిగా మృదువుగా ఇలా చెప్పు మిత్రమా, ధన్యవాదాలు దేవుడా, నా వద్ద 10 కోట్లు ఉన్నాయి అని, నేను దానిని మంచిగా ఉపయోగిస్తాను అని. నిన్ను డబ్బు వైపు లాగేది నీ వైబ్రేషన్ అని తెలుసుకో. మనుషులు ఎప్పుడూ డబ్బు దూరం అవుతుంది అంటే వాళ్ళు దానిని వెంబడించడం మొదలుపెట్టినప్పుడు. కానీ డబ్బు వస్తుంది ఎప్పుడో తెలుసా? నువ్వు డబ్బు ఉన్నట్లుగా జీవించడం మొదలుపెట్టినప్పుడు. డబ్బును వెంబడించేవారు ఎప్పుడూ వెతుక్కుంటూ ఉంటారు. కానీ డబ్బు ఉన్నట్లుగా ఫీల్ అయ్యేవారికి విశ్వం వెతుక్కుంటూ వస్తుంది. నీ దగ్గర 10 కోట్లు ఉన్నట్టుగా నేటి నుంచే జీవించు. ఇది కేవలం కల కాదు, ఇది రియాలిటీ క్రియేట్ చేసే మొదటి దశ. నువ్వు ఈ రోజు నుంచి చిన్న చిన్న మార్పులు చేయి మిత్రమా. నిన్ను పేదవాడిగా కాకుండా సంపన్నుడిగా ట్రీట్ చేసుకో. నీ మాటల్లో నా వద్ద లేదు నా అనే వాక్యాన్ని పూర్తిగా తొలగించు. నేను డబ్బును సులభంగా ఆకర్షిస్తున్నాను అనే కొత్త మాటను నీ దైనందిక జీవితంలో ఉపయోగించుకో. ఒక సాధారణ మనసు మరియు సంపన్నమైన మనసు మధ్య ఉన్న తేడా ఒకటి చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సంపన్న మనసు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటుంది. డబ్బు ఉన్న వ్యక్తులు నిర్ణయం తీసుకునే ముందు నా దగ్గర డబ్బు ఉందా అని ఆలోచించరు. వాళ్ళు అడుగుతారు, నేను దీన్ని నిజంగా కోరుకుంటున్నానా, ఇది నా లక్ష్యానికి దారితీస్తుందా, అంతే. నువ్వు డబ్బు ఉన్న మనసులోకి అడుగు పెట్టాలి అంటే నువ్వు కూడా ఆలోచనలు మారిస్తే చాలు. నువ్వు ఎప్పుడూ డబ్బు లేకపోతే ఎలా అని ఆలోచిస్తే నీ భవిష్యత్తు కూడా అదే దిశగా కదులుతుంది. కానీ నువ్వు నేను ఇప్పటికే సంపన్నుడిని అని ఆలోచిస్తే నీ మెదడు, నీ ఆత్మ, నీ శరీరం అన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని తగిన చర్యలు తీసుకుంటాయి. ఈ విశ్వం, ఈ యూనివర్స్ ఎప్పుడూ నీ ప్రస్తుత ఆర్థిక స్థితిని చూడదు. అది నీ అంతర్గత స్థితిని మాత్రమే వింటుంది. 10 కోట్లు ఉన్న మనసు ఈ 5 అలవాట్లు కలిగి ఉంటుంది. 1 స్పష్టత. వాళ్ళకు డబ్బు ఎందుకు కావాలో క్లారిటీ ఉంటుంది. 10 కోట్లు కావాలి అనేది లక్ష్యం కాదు. 10 కోట్లతో నేను ఎంతమందిని సంతోష పెట్టగలను అనేదే నిజమైన ఉద్దేశం. 2 కృతజ్ఞతలు. వాళ్ళు తమ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి థ్యాంక్స్ చెప్తారు. కృతజ్ఞతలు అనేది సంపద ద్వారానికి తాళం చెవి అనుకోండి. ఇప్పుడు సైలెన్స్ వాళ్ళ తమ కళ్ళల్లో అందరికీ చెప్పరు. ఎందుకంటే ప్రతి మాట వైబ్రేషన్ కోల్పోతుంది కాబట్టి. 4 ముందుగానే అనుభవం. వాళ్ళు డబ్బు వచ్చిన తర్వాత ఫీల్ అవ్వరు, ముందుగానే వచ్చింది అని అనుభవిస్తారు. 5 సేవాభావం. వాళ్ళు తెలుసుకుంటారు డబ్బు నిల్వ చేయడం కాదు, ప్రవహించడం అని. ఇవ్వడం అనేది విశ్వం యొక్క సహజ ధర్మం. డబ్బు మల్టిప్లై అయ్యే శక్తి. డబ్బు ఒక ఎనర్జీ మాత్రమే. నువ్వు దానిని కరెన్సీ అని పిలుస్తావు అంటే కరెన్సీ ప్లస్ ఎనర్జీ. అది ప్రవాహంలా ఉండాలి. నువ్వు డబ్బును భయంతో నిల్వ చేస్తే ఆ ఎనర్జీ ఆగిపోతుంది. కానీ నువ్వు డబ్బును సంతోషంతో ఉపయోగిస్తే అది తిరిగి నిన్ను చేరుతుంది, మల్టిప్లై అవుతుంది. నువ్వు ఎంత కృతజ్ఞతలతో డబ్బు ఉపయోగిస్తావో అంత వేగంగా నీ జీవితంలోకి తిరిగి డబ్బు వస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ మాటలు వింటున్నావంటే నీ లోపల ఒక ఆకలిలా ఉన్న ఆత్మ ఉన్నని అర్థం. ఒక ప్రశ్న నీకు, నువ్వు డబ్బు సంపాదించాలని అనుకుంటున్నావా? అయితే ఈ మాటలను జాగ్రత్తగా విను. డబ్బు ఎలా వస్తుందో ఆలోచించడం నీ పని కాదు. ఎందుకంటే విశ్వం దగ్గర అనేక మార్గాలున్నాయి. నువ్వు చూసే మార్గం ఒక్కటే కావచ్చు, కానీ విశ్వం చూస్తున్న మార్గాలు కోట్లలో ఉంటాయి. అందుకే డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించడం అంటే యూనివర్స్ పనిలో జోక్యం చేసుకోవడం లాంటిది. నువ్వు ఎప్పుడు ఎలా వస్తుంది అని అడుగుతావో అప్పుడు నువ్వు సందేహం సృష్టిస్తున్నావు. కానీ నువ్వు డబ్బు వచ్చింది అని నమ్మితే అప్పుడు నువ్వు ఆకర్షణ శక్తిని సృష్టిస్తావు. విశ్వశక్తి మన ఆలోచనలో కదులుతూ ఉంటుంది.
ఎలా వస్తుంది అని ఆలోచిస్తే మన మనసు రోడ్డు బ్లాంక్లా మారుతుంది. కానీ వచ్చాక నేను ఏం చేస్తాను అని ఆలోచిస్తే మన ఆలోచన దిశ యాక్షన్ వైపు వెళ్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక సూత్రమే కాదు, సైంటిఫిక్ ట్రూత్ కూడా. ఒక మెదడు ఒక రేడియోలోగా పనిచేస్తుందట. ఎమోషన్ ఉన్న ఆలోచనలు విశ్వంలోకి తరంగాలు పంపుతాయట. నువ్వు డబ్బు రాకపోవచ్చు నీకు అనుకుంటే అది వైబ్రేషన్ బయటకు వెళ్తుంది. కానీ నువ్వు డబ్బు వస్తుంది, నేను దాన్ని ఇలా ఉపయోగించబోతున్నానని అనుకుంటే ఆ తరంగం నీ వైపు అవకాశంలా లాగుతుంది. అమెరికాలోని ఒక యంగ్ డాక్టర్ పేరు డాక్టర్ గోన్సాలెజ్. ఆయన ఒక స్పెషల్ మెడికల్ కాలేజ్ నిర్మించటం, ఆ కాలేజ్ ద్వారా ప్రపంచానికి సాయం చేయాలి, ఆరోగ్య విద్యను కొత్త రీతిలో ఇవ్వాలి అనేది ఆయన కల. కానీ ఆయన దగ్గర $1 కూడా లేదు. ఒక్కరోజు ఆయన ఆలోచనలో పడ్డారు. థింక్ అండ్ గ్రో రీచ్ అనే పుస్తకం చదువుతున్నాడు. అందులో ఒక లైన్ ఆయన జీవితమే మార్చేసింది. అది ఎలా వస్తుంది అని చింతించకండి, మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి, మరియు అది వస్తుందని నమ్మండి. ఆ మాట ఆయన హృదయాన్ని తాకిందట. ఆయన వెంటనే ఒక నోట్ బుక్ తీసుకొని రాశారు. నేను నా సొంత కాలేజీని నిర్మించబోతున్నాను, దానికి కావలసిన $10 మిలియన్ ఇప్పటికే నా వైపు వస్తున్నాయి. అంతే. ఆయన ఈరోజు 3 సార్లు ఆ మాట చదువుకునేవారు. రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని తన కాలేజీ గేటు ముందు నిలబడి విద్యార్థులు నవ్వుతూ లోపలికి వస్తున్నారని ఇమాజినేషన్ చేసేవారు. ఆయన చేసింది ఒక్కటే, విజువలేషన్. రోజుకు 10 నిమిషాలు మాత్రమే ఊహించుకునేవాడు. ఆయన ఆ కలను నిజమైనదిగా అనుభూతి చెందేవారు. ఆ సమయంలో ఆయన డబ్బు ఎలా వస్తుంది అని ఆలోచించలేదు. ఆయన ఆలోచన ఇలా ఉండేది, నా కాలేజీ ఇప్పటికే ఉంది, నేను దానిలో నడుస్తున్నాను, నా చేతిలో పుస్తకాలు ఉన్నాయి, విద్యార్థులు నవ్వుతున్నారు. ఇది నిజం. కొద్ది నెలల్లో ఒక అద్భుతం జరిగింది. ఒకరోజు ఆయనకు ఒక ఫిలాంథ్రపిస్ట్ దాత నుండి కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ఆయన కల నుంచి తెలుసుకొని తన ఫౌండేషన్ ద్వారా పూర్తి ఫండింగ్ $10 మిలియన్ల ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు. డాక్టర్ గోన్సాలెజ్ షాక్ అయ్యారు. ఆయన జీవితమే మారిపోయింది. ఆ కాలేజీ నిర్మించబడింది. మరియు ఆయన తన పుస్తకంలో రాశారు, నేను డబ్బు కోసం ప్రార్థించలేదు, నేను నా కల నిజమైనదిగా అనుభవించాను అని. విశ్వం డబ్బును తెచ్చింది. మనం మార్చుకోవాల్సింది, నువ్వు డబ్బు సాధించాలని అనుకుంటే డబ్బు వచ్చే మార్గం ఆలోచించడం ఆపు. విశ్వానికి బాగా తెలుసు నీ పని ఒక్కటే, డబ్బు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది అనేది. స్పష్టంగా ఊహించుకో. నీ బ్యాంక్ బ్యాలెన్స్లో కోట్లు ఉన్నాయని అనుభవించు. నీ ఫ్యామిలీతో సంతోషంగా హాలిడే ప్లాన్ చేసుకున్నట్లు ఫీల్ అవ్వు. నీ హృదయం నేను సంపన్నుణ్ణి అని చెప్పే స్థితిలో ఉండు. అప్పుడు విశ్వం ఆటోమేటిక్గా నీ వైపు మార్గాల్ని తెస్తుంది. ఎవ్వరిని అడగకుండానే, ఏది చేయకుండానే ఒక్క అడుగు నిన్ను డబ్బు వైపు తీసుకెళ్తుంది. నువ్వు ఎప్పుడైనా గమనించావా? రేడియోలో మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ పెట్టామో అదే స్టేషన్ వినిపిస్తుంది. మన మెదడు కూడా అలాగే. నువ్వు డబ్బు రాదు అని నమ్మితే అదే ఫ్రీక్వెన్సీ స్పష్టిస్తారు. నువ్వు డబ్బు వస్తుంది అని నమ్మితే అదే ఫ్రీక్వెన్సీ యాక్టివేట్ చేస్తారు. విశ్వం నీ మాటలు వినదు, అది నీ ఫీలింగ్ మాత్రమే వింటుంది. నువ్వు నోటితో నేను సంపన్నుని అని చెప్పినా హృదయంలో నాకు డబ్బు లేదు అనే భయం ఉంటే విశ్వం ఆ భయాన్నే రియాలిటీగా మార్చేస్తుందట. డబ్బు మైండ్ సెట్కి ప్రధాన తాళం. విశ్వం నిన్ను నమ్మదు. నీవు నీ కలను నిజమైనదిగా ఫీల్ చేసినప్పుడు మాత్రమే నమ్ముతుంది. అప్పుడే విశ్వం స్పందిస్తుంది. అందుకే ప్రతి ఉదయం నువ్వు 100 కోట్లు ఇప్పటికే నీ బ్యాంకులో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి. నీ ఫోన్లో బ్యాంక్ యాప్ ఓపెన్ చేశావు, స్క్రీన్ మీద 10 కోట్లు ఉన్నట్లు కనిపిస్తుంది. నీ హృదయం గట్టిగా దడదడలాడుతుంది. నువ్వు సైలెంట్గా నవ్వుతున్నావు. కృతజ్ఞతలతో తల వంచుతావు. నువ్వు చెప్పుకుంటావు, థ్యాంక్ యూ యూనివర్స్ అని.